నువ్వు నేను దేవుని చేతిలో ఉన్నట్లయితే ఉపయోగపడతాం, ఆశీర్వాదంగా ఉంటాం. సైతాన్ చేతిలో పడినట్లయితే ఆట వస్తువుగా మారిపోతాం. ఈరోజు మనలో అనేక మంది సైతాను చేతిలో ఒక ఆట వస్తువులా తయారయ్యారు. దేవునికి దూరం అయిపోయావు, పరిశుద్ధతకు దూరం అయిపోయావు, ఆత్మీయతకు దూరం అయిపోయావు, సైతాను చేతిలో కీలుబొమ్మలా తయారయ్యావు. కారణము, బాధ్యతను మర్చిపోయావు. ఉండవలసిన స్థలంలో నువ్వు లేకుండా ఉండకూడని స్థలంలో నువ్వు ఉంటున్నావు. ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడకుండా, ఎక్కడ నిలబడకూడదో అక్కడ నిలబడుతున్నావు. ఎవరితో ఉండాలో వారితో ఉండకుండా, ఎవరితో ఉండకూడదో వారితో ఉంటున్నావు. ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళుతున్నావు. స్కూల్కి వెళ్ళాల్సిన నువ్వు పార్కులో నీకేం పని? కాలేజీకి వెళ్ళాల్సిన నువ్వు పార్టీలో నీకేం పని? ఉద్యోగానికి వెళ్ళాల్సిన నువ్వు సహ ఉద్యోగితో తిరగడము, తాగడం ఏం పని? ఎప్పుడైతే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, ఏం చేయాలో అది చేయకుండా, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా కుప్పకూలిపోతావు. దావీదు వంటి వాడి జీవితంలో ఇది జరిగినప్పుడు నా జీవితంలో ఎందుకు జరగదో? ఇది హెచ్చరిక. దేవుడు నీకు, నాకు, మనకు ఇస్తున్న హెచ్చరిక.